ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మంపై బీజేపీ బీఆర్ఎస్ ఫోకస్ పెట్టాయి. ఒకే రోజు జిల్లాకు గులాబీ బీజేపీ బాసులు రాబోతున్నారు. ఇవాళ కొత్తగూడెంలో బీజేపీ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాబోతున్నారు. సాయంత్రం ఖమ్మం జిల్లాలోకి కేసీఆర్ బస్ యాత్ర ప్రవేశించబోతుంది. భారీగా జన సమీకరణకు ఇరు పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ టార్గెట్గా మాటల తూటాలు పేల్చనున్నారు కేసీఆర్. ఇక అధినేతల పర్యటనలతో ఖమ్మం వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది. మొత్తం మీద ఇవాళ ఖమ్మం జిల్లాలో రెండు పార్టీల అధినేతలు పర్యటించబోతున్నారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించబోతున్నారు. కొత్తగూడెంలో బీజేపీ సభకు నడ్డా హాజరవుతుంటే సాయంత్రం ఖమ్మం జిల్లాలోకి కేసీఆర్ బస్ యాత్ర ఎంటర్ కాబోతుంది. దీంతో భారీగా జన సమీకరణకు ఇరు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తం మీద ఇరు పార్టీలు కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి. జిల్లాలో నిర్వహించే సభను విజయవంతం చేసేందుకు రెండు పార్టీల కార్యకర్తలు సమాయత్తమవుతున్నారు. ఎస్, మా ప్రతినిధి ఉదయ్ ఖమ్మం జనసభ నుంచి ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఉదయ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా గట్టిగా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఇవాళ జిల్లాలో పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి ఆయా పార్టీల కార్యకర్తలు ఎలాంటి ఏర్పాటు చేశారు? రామదాస్, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో సత్తా చాటేందుకు అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ హోరాహోరీగా ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రోజు అటు పార్టీలకు సంబంధించినటువంటి ఇరువురు అధ్యక్షులు కూడా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో భారీ బహిరంగ సభలకు కార్నర్ మీటింగ్లకు అయితే పూర్తి స్థాయిలో కసరత్తు ముమ్మరం చేస్తారు. ఒకవైపు ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని కొత్తగూడెం కేంద్రంగా కొత్తగూడెం జనసభ పేరిట బీజేపీ భారీ బహిరంగ సభను అడ్రస్ చేయబోతుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా హాజరు కాబోతున్నారు. మరికొద్ది సమయంలో ఒడిషా నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా విజయవాడ చేరుకుంటారు జేపీ నడ్డా. అక్కడి నుంచి నేరుగా విజయవాడ నుంచి రోడ్ మార్గం మీదుగా కొత్తగూడెం చేరుకుంటారు. ప్రస్తుతం ఈ అంశంపై పెద్ద ఎత్తున కసరత్తు అయితే ముమ్మరం చేశారు. ప్రత్యేక హెలికాప్టర్లో కూడా ఆయన కొత్తగూడెంలోని ప్రగతి మైదానం కూడా చేరుకునే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో రెండు మార్గాల్లో ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేశారు. ప్రస్తుతం మనం కొత్తగూడెం జనసభ వేదిక వద్ద ఉన్నాం. మనం ప్రస్తుతం ఏర్పాట్లు కూడా చేస్తూ ఒకవైపు బాంబ్ స్క్వాడ్ కూడా పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతుంది. ఎందుకంటే జేపీ నడ్డా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు ఖచ్చితంగా ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా తనిఖీలు కూడా ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. మరోవైపు సరిగ్గా ఈ రోజే గులాబీ దళపతి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా పర్యటించబోతున్నారు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో. ఈ రోజు సాయంత్రం ఆయన వరంగల్ నుంచి తిరుమలాపాలెం మీదుగా ఖమ్మం బార్డర్ లోకి ఎంటర్ అవుతారు. కాల్వడ్ నుంచి ఆయనకి భారీ స్వాగతం పలిచేందుకు ఇప్పటికే గులాబీ శ్రేణులు కూడా ముమ్మర ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఒకవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మరోవైపు బీఆర్ఎస్ దళపతి కేసీఆర్ సో పూర్తి స్థాయిలో ప్రచారాన్ని ఖమ్మం పార్లమెంట్ పరిధిలో హోరెత్తించబోతున్నారు. ఇరువురు కూడా భారీ జనసందోహం మధ్య తమ ప్రసంగాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించబోతున్నారు. ప్రధానంగా బీజేపీ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటుంది. మొదటిసారి ఖమ్మం పార్లమెంట్ లో తన సత్తా చాటేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే పార్టీ క్యాడర్ తో పాటు ఆ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు కూడా ముమ్మర ప్రచారం అయితే చేస్తున్నారు. దాదాపు క్యాడర్ లో ఒక కొత్త జోష్ నింపేందుకు వరుసగా తెలంగాణ లోక్సభ పరిధిలో పూర్తి స్థాయిలో మెజారిటీ స్థానాలు లెక్కించేందుకు బీజేపీ పావులు కప్పుతుంది. ప్రధానంగా మనకు అందుబాటులో బీజేపీ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు అంగకిరణ్ ఉన్నారు. అసలు జేపీ నడ్డా ఏ సమయానికి ఇక్కడ చేరుకుంటారు, అసలు ఏ విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, దాదాపు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. భారీ జనసందోహం మధ్య జేపీ నడ్డా అడ్రస్ చేయబోతున్నారు. అసలు ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎంతమంది జనాభాను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, జేపీ నడ్డా ప్రసంగంలో కీలకమైన అంశాలు ఏ ఉండే అవకాశం ఉంది? ఈ రోజు తాండ్ర వినోదరావు గారు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించిన తర్వాత కార్యకర్తల నాయకులు చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఆ పనిలో భాగంగా మమ్మల్ని దిశానిర్దేశం చేయడానికి భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి జేపీ నడ్డా గారు కొత్తగూడెం వస్తున్నారు. సుమారుగా 11:35 వారు విజయవాడ నుంచి ఢిల్లీ నుంచి విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వారితో పాటు డాక్టర్ లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరొక విశిష్ట అతిథి ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టినటువంటి వెంకటరమణారెడ్డి గారు కూడా, కామారెడ్డి ఎమ్మెల్యే గారు, వారు కూడా ఆల్రెడీ వచ్చి ఉన్నారు. వీరందరూ కూడా బీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తూ ఆల్రెడీ మేము విజయానికి దగ్గరగా ఉన్నాము. ఈ విజయ సంకల్ప యాత్రలో భాగంగా మెజారిటీ కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో ఎటువంటి అశక్తి లేదు. పూర్తిగా ప్రధానమంత్రి గారు మోడీ గారు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి కావడానికి కోసం 400 సీట్లలో ఖమ్మం పార్లమెంటు సీటు కూడా ఉంచడానికి ప్రతి కార్యకర్త నాయకులు
ఉత్సాహపడుతున్నారు. కాంగ్రెస్ ఒకవైపు రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఖచ్చితంగా ఖమ్మం స్థానాన్ని గెలిపించుకొని తీరుతామని ఇప్పటికే ఆ పార్టీ నేతలు కూడా శపథం చేస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ సీజన్ చేజార్చుకోకుండా బీఆర్ఎస్ కూడా విస్తృతంగా ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు కేసీఆర్ కూడా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పర్యటించబోతున్నారు. సో ఒకవైపు మీ నేత కూడా ఇదే రోజు పర్యటించబోతున్నారు. సో ప్రజలను ఏ విధంగా అడ్రస్ చేసే అవకాశం ఉంది? ప్రధానంగా ఖమ్మానికి సంబంధించి కావచ్చు, ఖమ్మం రాజకీయాలకు సంబంధించి కావచ్చు, ఎలాంటి అంశాలను జేపీ నడ్డా నోటి ద్వారా వచ్చే అవకాశం? అంటే అండి, గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోదీ గారు చిన్న మరక కూడా, అవినీతి మరక లేకుండా వారి ప్రజలకు మంచి పరిపాలన అందించారు. సంక్షేమ పథకాలను చాలా క్లియర్ గా వారికి అందేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు గతంలో పాలించిన 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి అవినీతి స్కాముల్లో నిండిపోవటం, అంతకంటే ముందు పాలించినటువంటి కాంగ్రెస్ కూడా కేంద్రంలో పాలించింది. లక్షల కోట్ల రూపాయల స్కాముల్లో వాళ్ళు ఇప్పటికీ కూడా జైల్లో బెయిల్ లాగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు లోకల్ గా తెలంగాణ వరకు వస్తే టిఆర్ఎస్ ప్రభుత్వంలో పాలించిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ జైలు బెయిల్ అయ్యే పరిస్థితిలో ఉంది. మా భారతీయ జనతా పార్టీకి మా నీతి నిజాయితీలే మాకు పెట్టుబడి, మాకు అవే ఓట్లు వచ్చేటువంటి మార్గం. అదే విషయాన్ని చెప్పడానికి మాకు ఇక్కడికి మా జాతీయ అధ్యక్షుల వారు వస్తున్నారు. అది కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్, ఈ రెండు ప్రభుత్వాల వైఫల్యాలే లక్ష్యంగా, పార్టీల వైఫల్యాలే లక్ష్యంగా ప్రస్తుతం బీజేపీ అయితే ముందడుగు వేస్తుందని చెప్పుకోవాలి. ఖమ్మం పార్లమెంట్ పై మునిపెన్ను లేని విధంగా అత్యధిక దృష్టి సారిస్తూ ఖమ్మంలో విజయమే లక్ష్యంగా అటు బీజేపీ అయితే పావులు కలుపుతుంది. సరిగ్గా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఖమ్మం ఎంటర్ అవుతారు కేసీఆర్ కూడా. ఖచ్చితంగా జెడ్పీ సెంటర్ లో ఆయన కార్నర్ మీటింగ్ నిర్వహించుతున్నారు. అక్కడ నుంచి వైరా, తల్లడ మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాటు చేరుకుంటారు. ఆ తర్వాత 30వ తేదీన ఉదయమే అటు పార్టీ ముఖ్య నేతలతో ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ కూడా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత కొత్తగూడెంలో కూడా అడ్రస్ చేయబోతున్నారు. కార్నర్ మీటింగ్ లో కూడా ఆయన పాల్గొంటారు. సో ఆ తర్వాత అక్కడ నుంచి ఇల్లందు మీదుగా మళ్ళీ మహబూబాద్ చేరుకుంటారు. మహబూబాద్ జిల్లాలోకి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభంగా అవుతుంది. ఇలా దాదాపు 2 రోజుల పాటు కేసీఆర్ విస్తృతంగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కూడా పర్యటించబోతున్నారు. సో మొత్తంగా అటు గులాబీ దళపతి, మరోవైపు కాషాయ దళపతి ప్రచారంతో పూర్తి స్థాయిలో ఖమ్మం పార్లమెంట్ లో ప్రచారం అయితే పీక్స్ కి చేరబోతోంది. రామ్దాస్. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. ఇది మొత్తం మీద గులాబీ బీజేపీ అధిపతులు ఇద్దరు కూడా ఒకే రోజు ఖమ్మం జిల్లాకి రాబోతున్నారు. ఇవాళ కొత్తగూడెంలో బీజేపీ సభకు నడ్డా హాజరవుతున్నారు. సాయంత్రం ఖమ్మం జిల్లాలోకి కేసీఆర్ బస్ యాత్ర ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. భారీగా జన సమీకరణకు ఇరు పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ టార్గెట్గా కేసీఆర్ మాటల తూటాలు పేల్చబోతుంటే అటు బీజేపీ కూడా గట్టిగానే జన సమీకరణ చేసి ధీటుగా జవాబిచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇక అధినేతల పర్యటనలతో ఖమ్మం వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరుగుతోంది.